మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మా. మనము అపోహల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంకొక అపోహ కూడా ఉంది మనకి. ఏంటి అంటే క్వాలిటీ బిజినెసెస్ అయితే రిస్క్ ఉండదు అసలు, అండ్ ప్రైజెస్ కూడా స్టెబుల్గా ఉంటాయి, మెయింటైన్ అవుతాయి కన్సిస్టెంట్గా అని ఉంది. అండ్ స్మాల్ క్యాప్స్లో మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఉంది. సో అది ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్లీ బేసికల్గా స్మాల్ క్యాప్స్ అంటే సైజ్ చిన్నది కాబట్టి మార్కెట్లో ఉన్న చిన్న చిన్న వాటికి కూడా అటు ఇటు షేక్అవుట్ అవుతుంటుంది. కరెక్ట్. ఎందుకంటే ప్యానిక్లో ఉన్నప్పుడు అమ్మే వాళ్ళు ఎక్కువ వచ్చారనుకోండి, కౌంటర్ చిన్నది కాబట్టి ఇన్ టైంలో అమ్మలేము అనమాట. అలాగే మార్కెట్ బుల్ మార్కెట్లో ఉందనుకోండి, కొనేవాళ్ళు ఎక్కువ అవుతుంటారు కాబట్టి తక్కువ స్టాక్స్ ఉంటాయి కాబట్టి క్విక్గా మూవ్ అవుతుంటాయి. అందుకని అది ఎటు మూవ్ అయినా క్విక్గా మూవ్ అవుద్ది పైకి కానీ. ఓకే, అంటే వాలిడిటీ ఎక్కువ ఉండొచ్చు. అండ్ అలాగనే స్టేబుల్ అండ్ మంచి బిజినెస్ మోడల్లో రిస్క్ ఉండదు అని అంటారు చాలా మంది. బట్ వాటిలో కూడా ఎక్కడైనా రిస్క్ ఉంటుంది, నీకు అవి కూడా రిస్క్ ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ మీన్స్ వాలిటిలిటీ. మీరు ఆ పెయిన్ భరించేలాగుంటేనే దానికి రావాలి, అంతే తప్ప పెయిన్ ఉండదని ఉండదు. మనం ఎక్కువ సార్లు రాకేష్ జుంజున్ వల్ల కావచ్చు, లేదా దమానీ కావచ్చు, లేకపోతే మూత్రాల వస్తువులు వెల్త్ స్టడీ చాలా ఫేమస్ ఇండియాలో. వాటిని కానీ వీటిని స్టడీ చేశారనుకోండి, మనకు ఒక విషయం అర్థం అవుద్ది. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో 50% 60% డ్రాప్ అవుతాయి. అంటే కొన్నిసార్లు పోర్ట్ఫోలియో ఫ్లాట్గా ఉంటాం, కొన్నిసార్లు టూ మచ్గా డౌన్ అవటం, కొన్నిసార్లు టూ మచ్గా అప్ అవటం మనం నిరంతరం చూస్తాం. వాళ్ళు ఆ పెయిన్ భరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రివార్డ్ దొరుకుతుంది. మనం అలా కాదు, ఆ పెయిన్ భరించలేమంటే మనకు అది అవ్వదు. అందుకని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అందరికీ సూట్ అవ్వదు, అన్ని పర్సనల్ సూట్ అవ్వదు. రిస్క్ టాలరెన్స్ ఎక్కువ ఉంటేనే మీకు అది సూట్ అవుతుంది అనమాట. అంటే చాలామంది అనేది ఏంటంటే సైజు పెద్దది కాబట్టి అండ్ సేఫ్టీగా ఉంటుంది అంటారు. సైజు పెద్దగా ఉంటే వాలటిలిటీ తగ్గచ్చేమో కానీ పట్టణం అయితే ఆగదే ఉంటే ఉండదు. టోటల్గా ఎకానమీ సైకిల్ బేస్ మీద రన్ అవుతూ ఉంటుంది. సైకిల్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎకానమీలోనే. మనం ఇప్పుడు కోవిడ్ అప్పుడు హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ నీకు 5.56కే వచ్చినాయి, ఇప్పుడు 9.5, కొన్ని ప్రైవేట్ అయితే 10 కూడా తీసుకుంటున్నారు. అంటే డబల్ అయినాయి కదా. ఆ టైంలో దాన్ని నమ్ముకొని ఇల్లు కొన్నోళ్ళు ఇప్పుడు డబుల్ కట్టాల్సి వస్తుంది కదా. కాబట్టి సైకిల్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఏ బిజినెస్లో అయినా సరే అంటే సైకిల్ నేచర్ దీన్ని డిపెండ్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని బ్యాడ్ సైకిల్లో ఉన్నప్పుడు అన్ని కొలాప్స్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఐఆర్సిటీసీ 3 ఏళ్ళ నుంచి ఏం రావట్లేదు, డిమార్ట్ 3 ఏళ్ళ నుంచి ఏం రావట్లేదు, ఏషియన్ పెయింట్స్ 4 years లోలో ఉంది. మనం ఇలా చెప్పుకుంటూ పోతున్నాం అనుకోండి, వరల్డ్ మార్కెట్లు కావచ్చు, ఇండియా కావచ్చు, పట్టం అనేది మామూలు విషయం. ఆ సైకిల్ నేచర్ వచ్చినప్పుడు అసలు పడదు అనేది అయితే రాంగ్. వాలటైలిటీ అనేది ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. అది అది పాస్ అయ్యేలాగుంటేనే ఈక్విటీ జోన్ రావాలి. ఎక్కువ తక్కువ ఉండొచ్చు అంటారు, మన కంట్రోల్ లేని విషయం కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ అంటే సైజ్ చాలా పెద్దవి. న్యాచురల్గా చాలా మంది పెద్ద అయితే తక్కువ పడితే అంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు 55% పడింది 2009లో. ఇది జస్ట్ 1 yearలో చెప్పేది. జనవరి 2008 నుంచి మార్చి 2009కి ఆ 1 yearలో హెచ్డిఎఫ్సి 55% డ్రాప్ అయింది. అది ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్. రిలయన్స్ 68% డ్రాప్ అయింది 2000 జనవరి 8 నుంచి అక్టోబర్ 8 వరకు. 68% అండి, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. ఐసిఐసిఐ బ్యాంకు 82% డౌన్ అయిందండి. ఇది కూడా పెద్దదే, 82%. అండ్ ఇన్ఫోసిస్ 83 అండి, ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ. అందుకో సైజు పెద్ద సేఫ్టీ ఉందని నువ్వు చెప్పి నువ్వు క్వాంటిఫై చేయలేవు. హిస్టరీ ఉంది వాటికి కూడా. ఇలా మనం చూసామనుకోండి, మనం చెప్పేది ఇంకా టాప్ కంపెనీ, చిన్న అయితే నువ్వు చెప్పలేము. సో ఐటీసీ 58%, భారతీ ఎయిర్టెల్ 57, యాక్సిస్ బ్యాంకు 78, అండ్ స్టేట్ బ్యాంక్ ఇండియా 61. మనం చెప్పేది మనం అనుకునే అన్ని బ్లూ చిప్ కంపెనీస్, స్టేబుల్ బిజినెస్ మోడల్ చాలా పెద్దవి, స్టిల్ డౌన్ అయ్యింది. అందుకని మనం కొన్నప్పుడు డౌన్ అయినాక మనం బ్యాడ్ అనుకుంటాం. బట్ బిజినెస్ నేచర్ అనే విషయం మనం ఒప్పుకోలేము. అందుకని ఈక్విటీ అందరికి సూట్ అవ్వదు. అందుకని ఇప్పుడు డౌన్ అవుతున్న మార్కెట్లో మనీ డౌన్ అవుతుంది అంటే మనీ కదా, అందరూ డౌన్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్లు కూడా డౌన్ అవుతాయి, అందరూ డౌన్ అవుతాయి ఈ టైంలో. అది పడుతుందంటే అన్ని డౌన్ అవుతున్నట్టే కదా. అందుకని మంచి బిజినెస్లు, స్టేబుల్ బిజినెస్లు, క్వాలిటీ బిజినెస్లు పడవ అనడానికి ప్రూఫ్ ఏం లేదు ఇక్కడ. స్టాక్ మార్కెట్ మీన్స్ వాలటిలిటీ మీన్స్ డ్రా డౌన్స్ యావరేజ్ మీద 15% ఉంటాయి ప్రయాణం. డెకెడ్కి ఒకసారి 60-70 కూడా వస్తాయి. ఇదే ఇంటర్నేషనల్ లెవెల్లో చూసాం అనుకోండి, మైక్రోసాఫ్ట్ 75% పడింది 2009లో మైక్రోసాఫ్ట్. అండ్ యాపిల్ 82% పడింది ఏప్రిల్ 2003లో. ఎన్విడియా 90% డ్రాప్ అయింది. అండ్ అమెజాన్ 94% డ్రాప్ అయింది. ఇన్వెస్టర్స్కి ఎంత పెయిన్ ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అర్థమవుతుంది ఇండివిజువల్ స్టాక్స్ రిస్క్ అని ఎందుకంటాను. ఇలా పడ్డప్పుడు పెయిన్ తట్టుకోలేక మనం మధ్యలో రాపోతాం, మధ్యలో లోజర్గా మిగిలిపోతాం. ఎందుకంటే ఇంత పెయిన్ భరించలేము మనం. అందుకే రిటైలర్స్కి స్టాక్స్ అంత ఈజీగా అడ్వైజ్ చేయను, ఎందుకంటే రీజన్ ఇదే. స్టాక్స్ మెంట్ ఫర్ మోర్ రిస్కీ, మోర్ వాలటైల్ అనమాట. బట్ స్టాక్స్ని మనం అడ్డుకోలేము వాటిని.
మనం ఇన్ టైంలో జాయిన్ కాలేదు మన తప్పేమో అనుకుంటాం, ఇన్ టైంలో అని కాదు. డిపెండ్స్, ఎప్పుడైనా కానీ సిచ్యువేషన్స్ ని మీరు బట్టి అది ఎప్పుడైనా అలా. చూసుకోండి, మీకు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో అన్ని అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు రామ్దేవ్ అగర్వాల్ ఉంది కదా, వాళ్ళు దాని స్టడీ కానీ చేశారు అనుకోండి, కొన్ని ఆయన మోర్ దెన్ 50% 5 టైమ్స్ పడ్డాయి. ఆయన 1 crore పెట్టేసి కోవిడ్ టైం కల్లా 2200 కోట్లు తయారు చేశాడు. ఆయన 1 కోటి ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేసి 1990లో బిగిన్ చేశాడు 1 crore తోటి. అండ్ కోవిడ్ అయిపోయిన నర్సింగ్ ఇయర్ కల్లా ఆయన 2200 crores సంపాదించాడు. ఆ స్టడీ చాలా ఫేమస్ అనమాట, వెల్త్ స్టడీ చేస్తారు అది, రామ్దేవ్ మోతిలాల్ ఓస్వాల్ చైర్మన్ది. అందులో చూస్తే మీరు మోర్ దెన్ 50% 3 టైమ్స్ పడ్డాయి. మోర్ దెన్ 50%. 50% 3 టైమ్స్ డౌన్ అయినాయి ఈ 4-5 years గ్యాప్ లోనే. ఈ 19 to 21 వరకు 23 years లో ఓకే 4 టైమ్స్ పడ్డాయి. 3 కూడా కాదు, 4 టైమ్స్ మోర్ దెన్ 50% డౌన్ అయినాయి. అండ్ 4-5 years 0 రిటర్న్స్ వచ్చినాయి. కొన్ని అయితే 2 yearsకే 10 టైమ్స్ కూడా వచ్చినాయి. దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మార్కెట్. ఆ నేచర్ని అబ్జర్వ్ చేసేసి మనకి రిస్క్ టాలరెన్స్ ఉంటేనే దాని జోలు పోవాలి, లేదు అంటే దాని జోలు కన్సిస్టెంట్ గా మనం దానికి స్టిక్ అయి ఉండగలుగుతాం ఏదేమైనా కానీ. నాలెడ్జ్ లేకుండా ఈక్విటీ జోలు రామాకండి. మీకు రిస్క్ లేకుండా ఉండాలి అంటే బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అయ్యి అనుకోండి. ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తారు కాబట్టి రిస్క్ మినిమైజ్ అవుతుంది నీకు. చాలా మంది అంటే వాళ్ళకి తెలిసిన కంపెనీ టీసీఎస్ అంటే మంచిది అంటారు, అండ్ హెచ్డిఎఫ్సి మంచిది అంటారు. మనం చెప్పిన మంచిగా అయ్యాన్ని స్టిల్ డౌన్ అయినాయి కదా, స్టిల్ డౌనే కదా. ముందు డౌన్ అవుతాయి, ముందు కూడా డౌన్ అవ్వచ్చు పెరగచ్చు అని మీరు అంటున్నారు. అదే అంటున్నారు, దానికి హిస్టరీ ఉంది కాబట్టి. స్టేబుల్ బిజినెస్ మోడల్, క్వాలిటీ ఉన్న బిజినెస్ మోడల్ పడవు అంటానికి ప్రూఫ్ ఏం లేదు ఇక్కడ. ఏదైనా పడితే ఇట్స్ సైక్లికల్ నేచర్, ప్రతిదీ ఆ సైకిల్ ఫాలో అవ్వాల్సిందే. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. యా హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.